ఈ శాకాహారం అనేది వందల సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు, కానీ మనం పట్టించుకోలేదు. ఉదాహరణకి ఒక వేమన పద్యం ఉంది, అది మీతో నేను ఏదో చెప్పిస్తాను, అందులో ఉన్న మీనింగ్ తెలుసుకుందాం. నాతో పాటు చెప్పండి. పక్షి జాతి బట్టి విత్ యాక్షన్ చేద్దాం. యాక్షన్ చేస్తే గుర్తుంటుంది లేదా మర్చిపోదాం. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ. ఇది మాత్రం తెలుసు. ఈ పోయంకి మనం మీనింగ్ చూద్దాం, ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూద్దాం. పక్షి జాతి బట్టి అంటే ఆ బర్డ్ కింగ్డమ్ ని, యానిమల్ కింగ్డమ్ ని పట్టుకుని పరగ హింసలు పెట్టి, వాటిని నానా హింస పెట్టి, కుక్షి అంటే కడుపు, కూడు అంటే ఫుడ్, దాన్ని ఆహారంగా తీసుకుంటే అలా వండి తినేవాడు వసుధ అంటే భూమి. చండాలుడు అంటే లోయెస్ట్ పర్సన్. చండాలుడు అంటే ఏంటి? లోయెస్ట్ ఫెలో. ఎవరైతే ఒక జంతువుని చంపి దాన్ని ఆహారంగా తీసుకుంటున్నాడో వాడు చండాలుడు అని ఎవరు చెప్పారు? ఎవరి పద్యం అది? వేమన పద్యము. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, వేమన పద్యం అంటే పోయం ఈజ్ నాట్ పోయం. పోయం ఈజ్ ఏ ఫార్ములా. A+B² ఉంది కదా, అదేమిటది? A+B² మనం ఫార్ములా అంటున్నామా, పోయం అంటున్నామా? ఫార్ములా అంటున్నాం. మరి వేమన పద్యాన్ని పోయం అని ఎందుకు అంటున్నావు? వేమన పద్యం పద్యం కాదు. వేమన పద్యం ఏమిటి? సూత్రము, జీవిత సూత్రము. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ.